హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని మహాకృపను బట్టి దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 22వ వచనంలో ఉన్నాడు. అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లనెను, దానియేలు, నీకు గ్రహింప శక్తినిచ్చుటకు నేను వచ్చితిని. దానియేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? నీకు నేను గ్రహింపు శక్తిని ఇవ్వటానికి నేను వచ్చాను అంటున్నాడు. అలాగే 9:23లో కూడా ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు బహుప్రియుడు అంటున్నాడు. కనుక దేవునికి ప్రియులు ఇష్టలుగా మనం ఉండాలి, దేవుని బిడ్డలుగా మనం ఉండాలి. దేవుని నామాన్ని మహిమపరిచే వారిగా మనం ఉంటే ఖచ్చితంగా దేవుడు మనకి సహాయము చేస్తాడు, మన కుటుంబాలని దేవుడు దీవిస్తాడు. కనుక మనం ఏం చేయాలి? ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి, యథార్థం కలిగి ఉండాలి, నీతి నిజాయితీ కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని నామాన్ని మహిమపరిచే వారిగా మనం ఉంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. కనుక నువ్వు ప్రార్థన చేయి. నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు, సంఘం కొరకు, ప్రాంతం కొరకు, దేశం కొరకు, రాష్ట్రం కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు, మన ప్రార్థనకి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ కూడా యథార్థమైన మనస్సు కలిగి ప్రార్థన చేస్తే అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగించి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.